అమెరికా లాంటి దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడికెళ్ళిపోయి మనం తప్పించుకోవచ్చు అని గ్యాంగ్‌స్టర్స్ అనుకుంటే కుదరదు. మొన్న మధ్యన ఇస్లామిక్ టెర్రరిస్ట్‌కి సంబంధించినటువంటోడిని ఒకడిని భారతదేశానికి అప్పగించింది అమెరికా. ఇప్పుడు తాజాగా ఖలిస్తానీ తీవ్రవాదిని అప్పజెప్పింది. మహారాష్ట్ర ఎన్‌సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక నిందితుడు గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్నోయిని అమెరికా నుంచి రప్పిస్తున్నట్టు మంగళవారం ముంబై పోలీసులు చెప్పారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం అది ఏప్రిల్ 2024లో జరిగిన కాల్పుల కేసులో కూడా వీడు వాంటెడ్. అమెరికా నుంచి వీడిని బుధవారం ఢిల్లీకి చేరుస్తున్నారు. అన్మోల్ బిష్నోయ్ మీద దేశవ్యాప్తం పలు ప్రాంతాల కేసులను ముందుగా వాడిని ఎవరికి అప్పగించాలని కేంద్రం నిర్ణయిస్తుంది. మేము కూడా అతన్ని కస్టడీ కోరుతాము. అమెరికా కెనడా మధ్య రాకపోకలు సాగిస్తున్న అన్మోల్ బిష్నోయ్ని ఇటీవల కెనడా అధికారులు అరెస్ట్ చేస్తాం. ఆడి దగ్గర ఫోర్జరీ చేసిన రష్యా పాస్పోర్ట్ ఉన్నట్టు తేల్చడం, ఆడి తల మీద 10 లక్షల రివార్డ్ని ఎన్ఐఏ ప్రకటించడం, 2022లో జరిగిన పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాళ్ళ హత్య కేసులోనూ వీడి పేరు బయటకు వచ్చింది. 24 అక్టోబర్ 12వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన కొడుకు జేషంతో కలిసి ఉండగా మాజీ మంత్రి బాబా సిద్దికీని దుండగులు కాల్చి చంపింది. వీడే కీలక సూత్రధారి. ఇప్పుడు వీడిని భారతదేశానికి అప్పగిస్తోంది అమెరికా.